నీ కుటుంబం జాగ్రత్త. అందరి మాటలు వింటున్నావు, నీ భార్య మాట కూడా విను ప్లీజ్. అందరు వింటున్నావు కదా, నీ భార్య మాట కూడా విను, నీ భర్త మాట కూడా విను, నీ పిల్లల మాట కూడా విను. వాళ్ళకి చెప్పు, నీ ఇల్లు మందిరములా మారిపోవాలి. ప్రతిరోజు గృహకూడిక, ప్రతిరోజు గృహకూడిక, ప్రతిరోజు గృహకూడిక. కూర్చోండి, ఒక్క పాట పాడుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. 2 మాటలు ప్రేమన వారలారా. దీనికి ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది, ఓ అరగంటలో అయిపోద్ది, ఓ 20 నిమిషాల్లో అయిపోద్ది. దాన్ని అలవాటు చేసుకోండి ప్రేమన వారలారా. యవన కాలంలో ఉన్న పిల్లలతో మాట్లాడండి ప్రేమన వాళ్ళ తల్లిదండ్రులు. వద్దు, మీ ఆశలు చెప్పండి, వాళ్ళ బాధలు వినండి, వాళ్ళ బాధలు వినండి. చదువు లేదు ఇవి లేదు, నువ్వు రావచ్చు అని ధైర్యాన్ని ఇవ్వండి. డబ్బులు పెట్టామమ్మా ఎట్లా అనకండి ప్రేమన వారలారా. డబ్బేంది, మళ్ళీ బతుకుంటే సంపాదించుకో. చదువులన్నీ నూరిపోయకండి ప్రేమన వారలారా, నూరిపోయకండి. సమాజం బాగోలేదు కదా, వీళ్ళేం చేస్తారండి? చదివితే ఎంత, చదవకపోతే ఎంత. ఒక పిల్లగాడు వచ్చాడు, 10th క్లాస్ ఫస్ట్ అంకుల్ అన్నాడు. వెరీ గుడ్, ఎన్ని కంటత వాక్యాలు వస్తాయి అన్నాను. ఎన్ని కంటత వాక్యాలు వస్తాయి? వాడికి ఏమనిపించింది అంటే, ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినా సంతోషం లేనట్టుంది, ఎన్ని కంటత వాక్యాలు చెప్తే అంత సంతోషం ఉన్నట్టుంది. అంతే మరి, మీరు పాడితే సంతోషం. ఈ మార్కులు ఇవన్నీ పెద్దగా ఏమి లేదు, పెద్దగా ఏమి లేదు. మీరు ఫీల్ అవ్వకండి. అసలు మార్కులు రాలేదు. ఆడపిల్లలైతే ఎందుకమ్మా అంటే, ఒక్క మార్కు తగ్గింది. ఆ ఒక్క మార్కు వేస్తే మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ ఒక్క మార్కు తగ్గిందని 3 పూటలు భోజనం మానేసిందండి. ఎవడు నేర్పించాడమ్మా నీకు ఇది? ఏదో ఈరోజు ప్రార్థన చేసుకోలేదు నాన్న, అందుకే దుఃఖం వస్తుందంటే బాగుండు. ఒక్క మార్కు, హాఫ్ మార్కు ఏంటి ఇవన్నీ? అదు ఇవన్నీ మనకు చాలా చిన్నవి, అసలు చాలా చిన్నవి. పిల్లలకి స్వేచ్ఛనివ్వండి. ఒరే చదివితే చదువురా. నీకు చదువు రాదనుకుంటావా? నీ యాంబిషన్ ఏంటి చెప్పు ఒకసారి. యాంబిషన్ చెప్పు, ఎంకరేజ్ చేయండి అంతే. నువ్వు చదవాలి. అప్పుడు వాడు పుస్తకం ఎటు తిప్పుతాడో మనకు తెలియదు, పుస్తకమే కనపడుతుంటుంది మనకి. ఎందుకు బలవంతంగా? వాడిలో కూడా ఏదో నైపుణ్యం ఉంటుంది ప్రేమల వారలారా. ఆ నైపుణ్యాన్ని గుర్తించు, ఆ దిశలో దేవుని కొరకు వాడబడేటట్లుగా ప్రయత్నం చేయి. వాడు దేవుడు కొరకు వాడబడితే ఇంకేంటి? ఒక తల్లిదండ్రులు అంటున్నారు, మా వాడు ఎందుకు పనికిరాడన్నా అని 3-4 సార్లు అంటున్నారు. ఇంకొకసారి అనకమ్మా, నాకే కోపం వస్తుంది బాగా. ఎందుకు పనికిరాడా? నువ్వు ఎందుకు పనికిరాడని ఎవరిని అంటున్నావు తెలుసా? ఎవరిని? దేవుడిచ్చిన ఆయన్ని. అంటే దేవుడు ఎందుకు పనికిరానోని ఇచ్చాడా నీకు? వాడి పని నీకు తెలియకమ్మా, వాడు మల్టీ టాలెంటెడ్ వాడు. యవనస్తులు కావాలి, రండి, పని చేయడానికి రండి.